హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అర్హ రెసిపీస్. ఇవాళ మనం ప్రత్యేకంగా పల్లెటూరులో ఉండే శైలిలో పప్పుచారుని తయారు చేయబోతున్నాం. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో అధిక రుచితో గుర్తుండిపోయే అనుభూతినిస్తుందండి. నాది షూర్. చిన్నప్పుడు మా అమ్మ ఇలానే చేసేది అన్నవాడైతే మీ నోట్లోంచి కంపల్సరీ వస్తుందండి. అంత బాగుంటుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ముందుగా ఒక కడాయిలో 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. దీనిలోనే ఒక అర చెంచా పసుపు అనేది యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. దీనిలోనే కరివేపాకు, 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నీటిలో నానబెట్టి దాన్ని పులుపు అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేది మసులుతున్నప్పుడు దీనిలోనే పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి. 3 కప్పుల వాటర్కి 1 కప్పు ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకున్నాను నేను. ఈ కందిపప్పు వేసిన తర్వాత కనీసం 7 నుంచి 8 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అవుతుండగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి మూత పెట్టి. ఇలా బాగా మసులుతున్నప్పుడు ఒకసారి మూత తీసి 1 చెంచా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోండి. రాళ్ళ ఉప్పును అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా బాగా మసులుతున్నప్పుడు దీంట్లోనే చిన్న బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. బెల్లం అనేది లాస్ట్లో మనం ఒక 5 నిమిషాల్లో దింపేస్తున్నాం అనగానే యాడ్ చేసుకోవాలి. అప్పుడే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. ఇందులో తాలింపు బౌల్ పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసి కొంచెం ఇంగువ వేసి తాలింపు అనేది వేసుకోండి. అంతేనండి, పల్లెటూరులో వచ్చేసి ఈ శైలిలో అద్భుతమైన పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. ఏంటి, మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి.